ఓల్డ్ పెన్. ఇప్పుడు కావాలన్నా ఏమిటి తెలుసా? చిన్న చిన్న పిల్లల్ని బేబీ అని పిలుస్తారు. పిచ్చి ఇంగ్లీష్ వాడు తనకంటే పెద్ద భార్యని బేబీ అని పిలుస్తాడు. అది మన వాళ్ళు చూసి నేర్చుకుని దిబ్బరొట్టు లాంటి భార్యను కూడా బేబీ బేబీ అని పిలుస్తారు. అది కల్చర్. అంటే నేను దిబ్బరొట్టులాగా ఉన్నానా? పిచ్చి ఏ రొట్టినైనా సరే బేబీ అని పిలవచ్చు. ఇది ముద్దు బాబాయ్. సరే గాని ఏమిటి ఇవాళ మా జోరు మీద ఉన్నా? అదే నువ్వు వస్తాను కారు కాశ్మీర్ అంటున్నావు చూడు, దానికి అరేంజ్మెంట్ చేశాను. నిజంగానా? ఇలా ఇలా ₹1,00,000 సేకరించాను. ఎక్కడ? ఇగో ఇక్కడ. క్లాస్ అంతా ₹1,00,000 పెట్టావా? నీ మొహం చూస్తావా? ఇదిగో లాటరీ టికెట్. ఏమ్మాయే రాత్రి లక్ష్మీదేవి గారు నా కల్లో కనబడి నాయన నీ దగ్గరికే నేను వస్తున్నాను అంతే. అంతే లేవగానే కాఫీ మానేసి రాత్రి టికెట్ కొన్నాను. నాకు ₹1,00,000 తప్పకుండా వస్తాయి. రాదు వస్తాయి. రాదు వస్తాయి. రాదు. నమస్కారం డ్రైవర్ గారు. నమస్కారం పీన్ గారు. ఏంటి మేనేజర్లు గుమస్తాలు ఎవరు వచ్చినట్లేదే? ఇంకా రాలేదు సార్. ఆఫీస్ 10 గంటలకే, కానీ అందరూ వచ్చేది 11 గంటలు. వస్తారో ఇదంతా వాళ్ళ ఇష్టారాజ్యంగా ఉంది. అసలు భయం పెడుతుంటేగా. ఇదిగో ఆఖరిసారి చెప్తున్నాను, ఇష్టం ఉంటే వాళ్ళని సమయంగా ఉద్యోగం చేయమను, లేకపోతే తీసేస్తా మారేస్తానంటాయి. గంటకు 1,00,000 మంది నా ఇంటి చుట్టూ ఉద్యోగం కోసం తిరుగుతుంటే. నమస్కారం. ఎవరు మీరా? వస్తే కళ్ళొచ్చి లేకపోతే మాట్లాడమా? ఇక్కడికి వచ్చారేంటి? నేను ఉద్యోగం కోసం వచ్చాను. ఉద్యోగం కోసం వచ్చారా? ఎవరు సార్? ఎవరిని? డ్రైవర్నా? కాదు నిండి పోను. మీరండి. పర్వాలేదండి. మీ పేరు? రమా అండి. రమా, ఫైన్. మీ వయసు? 18. వెరీ ఫైన్. మీరేం చదువుకున్నారు? SSLC పాస్ అయ్యానండి. మీరు ఎక్కడ ఉంటున్నారు? నంబర్ 20 గాంధీనగర్. వెరీ గుడ్. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారా? మీ పెళ్ళయిందా అండి? కాలేదా? అయితే మంచి క్వాలిఫికేషనే. ఇప్పట్లో మీరు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం ఏమైనా ఉందా? ఉంటే ఎప్పుడు చేసుకుంటారు? అదే ఉద్యోగం దొరకడానికి ముందా, లేక ఉద్యోగం దొరికిన తర్వాత? మీరు ఎవరైనా ప్రేమించడం జరిగిందా? లేని పక్షంలో ఇప్పట్లో ఏమైనా ప్రేమించే ఉద్దేశం ఏమైనా ఉందా? ఇంతకీ మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి? ఉద్యోగం ఇస్తున్నావా? ఇస్తావు. అమ్మగారు నిన్ను ఎక్కింది ఎక్కించుకున్నారు. రమా నిన్నే. ఏమి నీ ఉద్దేశం? ఉద్యోగం కోసం వచ్చిన దానివి అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా, కనీసం మర్యాద లేకుండా అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతావు. అసలు ఉద్యోగం కోసం వచ్చినారేనా? అసలు మీరు ఉద్యోగం ఇచ్చేవారేనా? అంటే నీ ఉద్దేశంలో నేను కడుపు నిండిన వారు, కారులో తిరిగేవారు, కష్టాలంటే తెలియనివారు, కనపడ్డ ప్రతి కన్నె పిల్లకు ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం తప్ప వేరే పని లేదనుకుంటారు. లేకుంటే అడ్డమైన ప్రశ్నలు, అర్థలేని ప్రశ్నలు అడుగుతారా? వాటికి మీరిచ్చే ఉద్యోగానికి ఏమైనా సంబంధం ఉందా? వాటికి సమాధానాలు చెప్పాలా? చెప్తే మీకు అర్థం కాదు సార్. రోజుకి ఒక్క పూటైనా పొయ్యిరా చేసే అదృష్టం లేని మా కొంపలో అన్నం ఎప్పుడు దొరుకుతుందో కూడా తెలియకుండా పస్తుండే పసిపిల్లలతో, రోగాలతో, రోష్టులతో ఈగలు ముసిరే మా బ్రతుకులు చూస్తే మీకు తెలుస్తుంది సార్. మేము ప్రేమించేది ఆ పూట అన్నాన్ని, పెళ్లి చేసుకునేది అర్థం తరపు చావుల్ని. ఇప్పుడు చెప్పండి, నేనొచ్చింది ఉద్యోగం కోసమా, మీతో సరసాలాటంకా? చెప్పండి సార్, చెప్పండి. నన్ను క్షమించరమ్మా. కార్మిక కర్షక సోదర సోదరీమణులారా, కష్ట జీవులారా, నిరాశతో నిరసించిపోతున్న నిరుద్యోగులారా, నిర్భాగ్యులారా, నిరసి మొత్తం భారత పౌరులారా, మహాజనులారా, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఓటు ఎవరికి వేయాలి? ఎవరికి వేసినా ఒకటి. అంచేత ఈసారికి పాత వాళ్ళకే ఓటేద్దాం. అందులోనూ పాత వాళ్ళలో పాత పందికొక్కైన శ్రీ భోజనానందరావు గారికి మన్నించాలి, శ్రీ బహుజనానందరావు గారికి మీ ఓటు వేయాలి. అయ్యా, నా సొంత విషయం మనవి చేసుకుంటాను, మీరు వినాలి. ఉపన్యాసాలు ఇవ్వడం నా వృత్తి. ఏ విషయాన్ని గురించైనా, ఏ పార్టీని గురించైనా అనర్గళంగా మాట్లాడతాను. కాకపోతే కాస్త ముందుగా బుక్ చేసుకోవాలి. రేట్లు సమయానుకూలంగా మారుతూ ఉంటాయి. సవా మామూలే. జై. ఆయన పోయిన తర్వాత మీరు హై స్కూల్కు రానేలేదు. ప్రతి ఏడు మీ మాతృహృదయాన్ని, ప్రేమను మా స్కూల్లోని పిల్లలు చవి చూస్తున్నారే కానీ
మిమ్మల్ని ప్రత్యక్షంగా వాళ్ళు ఎన్నడూ చూచారు గారు. ఈ ఏడు ఎలాగైనా సరే మిమ్మల్ని చూడాలని పట్టుపట్టారు. మీరు ఈ వార్షికోత్సవానికి వాళ్ళ కోసమైనా సరే తప్పక దయచేయాలి. రాధకి ఇప్పుడు 18 ఏళ్ళు. ఆడపిల్లల్లో అందాలు ఆశలు తొంగి చూసుకునే వయసు. కన్న తల్లి మళ్ళా కడుపులో పెట్టుకుని కాపాడే వయసు కూడా. నాకు అదృష్టం లేదు. ఈ లోకంలో ఉన్న నాకు రాధ కనిపించలేదు. సరే, మీరు ఆ లోకంలో ఉన్నారే, మీకైనా కనిపించలేదా? చూడండి, రాధ ఎక్కడుందో చూసి అమ్మ దగ్గరికి వెళ్ళూరి చెప్పి పంపించండి. రాధకన్నీ అప్పచెప్పి ఒక అయ్య చేతిలో పెట్టి నేను కూడా మీ దగ్గరకు వచ్చేస్తాను. ఈ ఆశ మోసుకుని నేను ఇంక బ్రతకలేనండి, బ్రతకలేదు. అమ్మగారు, కార్ రెడీ. వీలేదు, వీలేదు. నా రాధక దుఃఖత పెట్టడానికి వీలేదు. నా బిడ్డ అనాథ కాదు. తల్లి బ్రతికుండగానే నా బిడ్డను అనాథం చేస్తారా? నా రాధ నా దుర్గతికి వదిలేస్తారా? మీరందరూ ఉంటే ఎందుకు? వెళ్ళండి, వెళ్ళండి. నా మాట వినండి. ఈ అర్ధరాత్రిలో మనం ఏం చేసినా ప్రయోజనం లేదు. ఏ ప్రయత్నం చేసినా తెల్లవారిన తర్వాతనే. అంతవరకు మీరు కాస్త ప్రశాంతంగా. మీరు ఊరుకోండి డాక్టర్, మీకేమీ తెలియదు. నా సొమ్ము తింటున్న వీళ్ళందరూ సోమరిపోతులు, స్వార్థపరులు. నా బిడ్డ దొరకడం వీళ్ళకి ఎవరికి ఇష్టం లేదు. అమ్మగారు అన్యాయంగా అంటున్నారు. ఇందులో మా స్వార్థమే ఉంది. ఆస్తి అండి, ఆస్తి. నా బిడ్డ దొరక్క ఈ ఆస్తికి వారసులు లేక నేను వెళ్ళిపోతే? హరి హరి, అంత మాట అనకండి అమ్మా. అమ్మగారు, మీ ఉప్పు తిని మీకంత ద్రోహం తలపెట్టేవారు ఎవరున్నారు? మేమంత దుర్మార్గం కాదమ్మగారు, కాదు. మరి రాకను ఎందుకు తీసుకురారు? తీసుకురావాలని కొన్ని సంవత్సరాలు దేశమంతా తిరిగాం, వెతికించాం. అబద్ధం, అంత అబద్ధం. మీరు ఆ ప్రయత్నమే చేయలేదు. చేసుంటే నా రాధ ఎప్పుడో దొరికేది. నాలాగే నా బిడ్డ కూడా తన తల్లి కోసం వెతుకుతూ ఉంటుంది. వెతకండి మీరే. వెళ్ళండి, వారం రోజుల్లో నా రాధను వెతికి తీసుకురండి. లేదా ఈ గడప తొక్కక్కర్లేదు. వెళ్ళండి. అమ్మా, ఒక్క విషయం ఆలోచించండి. ఇన్నేళ్ల తర్వాత అమ్మాయి ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో, ఎవరిని ఏమని అడుగుతారు, ఎలా పోల్చుకుంటారు? నా బిడ్డను నేను పోల్చుకోగలను. ఎవరినైనా మోసం చేయొచ్చు గాని కన్న తల్లిని కాదు. తన బిడ్డను గుర్తుపట్టలేని తల్లి ఉండదు డాక్టర్. నేను ఈ జన్మలోనే కాదు, ముందు జన్మలోనైనా సరే నా బిడ్డను గుర్తుపట్టగలను. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్, నాకు ఆ నమ్మకం ఉంది. అమ్మా, మీ నమ్మకం నిజం కావాలనే మా కోరిక. అవుతుంది డాక్టర్, తప్పకుండా అవుతుంది. మీకు ఆ నమ్మకం ఉంటే వెతకటం మాకు కష్టం కాదు. రేపటి నుంచి ఆ పనులోనే ఉంటానమ్మా. మీ మాతృ ప్రేమ, ఆత్మవిశ్వాసం అమ్మాయిని వెనక్కి తీసుకురాగలిగితే మేమంతా ధన్యులం అమ్మా. వస్తుంది, నా రాధ తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. రాధ, ఇదిగో నా తల్లి రమ, దానికి ఏదైనా ఉద్యోగం చూపించు. ఉద్యోగం లేకపోతే పోయింది, ఏదో ఒక పని, ఏదో ఒక బ్రతుకు తెరువు. నాన్న, నా వల్ల కాదు నాన్న, నేను ఈ మోసం చెయ్యలేను. చూడమ్మా, ఇందులో నువ్వు చేసే మోసం ఏమీ లేదు. ఆ పాపం ఏదన్నా ఉంటే నాకే దక్కుతుంది. ఆ తల్లికి ఒక తృప్తిని, ఆనందాన్ని ఇచ్చి ఆమె ప్రాణాలు నిలిపిన పుణ్యమే నీకు దక్కుతుంది. ఆలోచించమ్మా. ఈ నాటకం ఇలా ఎంతకాలం ఆడాలి? ఒక్క సంవత్సరమే. ఆ తర్వాత? ఆ తర్వాత నీకే అలవాటు అయిపోతుంది, నాటకమే నిజమనిపిస్తుంది. అంతేకాదు నాన్న, నాకే తెలియకుండా నాలో దురాశ తలెత్తుతుంది. అంతరాత్మ నోరు నొక్కేస్తుంది. ఆ దురాశ అమానుషంగా భయంకరంగా తయారవుతుంది. మన చేత ఏమైనా చేయిస్తుంది. వద్దు నాన్న, వద్దు. ఆ వంచనలో బ్రతకడం కన్నా ఈ దరిద్రంలో బ్రతకటమే మేలు. చూడమ్మా, నీ కోసం కాకపోయినా ఈ పిల్లల కోసం, ఈ సంసారం కోసం. క్షమించండి, మీరు ఏ పనైనా చెప్పండి, ఏ చాకరైనా చేస్తాను. కానీ ఇది మాత్రం నా వల్ల కాదు. నేను ఈ అన్యాయం చేయలేను. చూడమ్మా, ఇప్పుడు కలికాలం ధర్మం అని అన్యాయం అనే పదానికి అర్థం లేదని రద్దు చేసేశారు. నీకు ఆ బాధ ఏం అక్కర్లేదు.
పోతే నీకు ఇష్టం లేదని చెప్పు. నా కూతురు నాలాగే బతకడం చేతగాందని చెప్పి గర్విస్తాను. నాకు ఇష్టం లేదు నాన్న. సరిపో, అంతేరా. సరే నేను వెళ్ళొస్తా. ఆ అమ్మాయి ఎప్పటికైనా మనసు మార్చుకుని ఒప్పుకుంటే నాకు కబురు చెయ్యి. శాంత, అమ్మాయి అయినా సుఖపడుతుందని ఆశపడ్డా. దానికి నీలాగే మంచి మనసు. ఏది సుఖపడుతుంది? ఇక నేను చేసేది ఏముంది? ఓయ్